సై అంటే సై. కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నటువంటి పార్టీలు పై చేయి సాధించేందుకు పోటీ. వరుస ఘటనలే నిదర్శనం. అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు శ్రీకారం. స్పీడ్ పెంచినటువంటి గులాబీ హస్తం పార్టీలు స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం ప్రయత్నాలు. కేడర్ చేజారకుండా వ్యూహ రచన చేస్తా ఉందట అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్. సై అంటే సై. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికలు చాలా కీలకం. ఈ రెండు పార్టీలకి ఎంత కీలకం అనంటే, వీళ్ళేమో సంవత్సరం అయిపోయింది, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, రేవంత్ రెడ్డి పరిపాలన కరెక్ట్ గా లేదని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉంటే, 10 ఏళ్ళు అది ఆగమాగం చేసినటువంటి తెలంగాణని మేము ఇప్పుడే బాగు చేస్తా ఉన్నాం, బంగారు తెలంగాణగా రేజింగ్ తెలంగాణగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం, మేమే అన్ని కొత్త పథకాలు ఇస్తా ఉన్నాం, ప్రజలకి మా మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, కావాలని చెప్పి ప్రతిపక్షం బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళొకసారి చెంపపెట్టులాగా బీఆర్ఎస్ కి కాబోతా ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంవత్సరంన్నర నుంచి మొత్తం ఆగవాగం పట్టించిండ్రు. ఇచ్చినటువంటి హామీలు గాని గ్యారంటీలు గాని రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు, బీమా ఇవ్వలేదు, ఆ తర్వాత ఒడ్లు కొంటలేరు, ఇస్తామని చెప్పినటువంటి గ్యారంటీలన్నీ కూడా తీసేసిండ్రు, గతంలో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపేసిండ్రు అని చెప్పి ఎవరి వర్షన్ వాళ్ళదే. అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియా జోరుగా ప్రచారం. మేమంటే మేము, మేమంటే మేము, మేమంటే మేమని చెప్పి ప్రచారం. మరి ఇన్ని రోజులు సర్పంచ్ ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం, ఇన్ని రోజులు మంత్రులను బెత్తులు ఖరారు చేయాల్సినటువంటి మరి ప్రభుత్వం ఎక్కడ లేట్ అయితే చేసిందో, ఇన్ని రోజులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని మాత్రమే నియమించి కింద టీంను మొత్తం కూడా ఫామ్ చేయకుండా ఆలస్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ వారం రోజుల నుంచి కూడా మంతనాలు జరుపుతా ఉన్నారు, ఢిల్లీకి వెళ్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. ఇక తాజాగా నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో మంత్రులంతా కూడా కలిసి విత్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారితో కలిసి నిన్న విందు ఏర్పాటు చేసుకొని ఎవరికి మంత్రులు ఇస్తే బాగుంటది, ఎవరికి ఇవ్వకపోతే బాగుంటది, ఎవరిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తీసుకోవాలి, ఎవరిని జనరల్ సెక్రటరీలుగా తీసుకోవాలి, అటు పిసిసి కార్యవర్గానికి సంబంధించిన అంశం కానీ లేకపోతే ఇటు మంత్రుల బెత్తులకు సంబంధించిన విషయం కానీ మరొకసారి ఈ రోజు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. పిసిసి చీఫ్ తర్వాత ముఖ్యమంత్రి రేపు లిస్ట్ ఖరారు కాబోతా ఉన్నది. పార్టీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి వీటన్నిటిని కూడా అనౌన్స్ చేస్తా ఉన్నారు. సంవత్సరంన్నర నుంచి ఎవరెవరైతే ఆశావాహులంతా కూడా వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళకి ఒక శుభవార్త చెప్పబోతా ఉన్నారు, వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పబోతా ఉన్నారు. తర్వాత ఎవరెవరికైతే పదవులు రాలేదో వాళ్ళందరినీ కూడా బుజ్జగించేటటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేయబోతా ఉన్నది. వీటన్నిటికీ ఎందుకు ఇంత స్పీడప్ చేస్తా ఉంది గత వారం రోజులుగానంటే, ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సిందే. బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సర్పంచ్ ఎన్నికల్ని గెలుచుకొని రాబోయేటటువంటి 3.5 సంవత్సరాలలో బేషరతుగా మనం పనిచేయాలి, ఇక బీఆర్ఎస్ కి మాట్లాడడానికి అవకాశం లేకుండా చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా స్పీడప్ చేసింది. దీనికి సంబంధించే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఎవరెవరైతే అసంతృప్తులు ఉన్నారు, ఎవరిని మనం పట్టించుకోవట్లేదు, ఆ నాయకులందరినీ కూడా మనం సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లాల వారీగా ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో నిన్న తాజా పరిస్థితులపై మేడిగడ్డని మనం ఎలా స్పందించాలి, ఆ తర్వాత రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలలో మనం ధీటుగా ఎలా సమాధానం చెప్పాలి, వీళ్ళు ఫెయిల్ అయిపోయినరు. వరంగల్లో సభలో నిర్వహించినటువంటి ఎలకతుర్తి సభలో మనకి ప్రజాదరణ చాలా బాగా పెరిగిపోయింది, మళ్ళీ కేసీఆర్ ఉంటేనే బాగుంటది, ఈసారి మేము కేసీఆర్ ని గెలిపించుకుంటాం మళ్ళీ అని చెప్పి ఈ సర్పంచ్ ఎన్నికలలో మనం ఎక్కువ సర్పంచ్ ఎన్నికల సీట్లు రాబట్టుకుంటే మాత్రానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే ఛాన్స్ ఉండదు. ఈ 3.5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా లేనట్టే అవుతుంది. కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో ఎలాగైనా సరే మనం సత్తా చాటాలి అని చెప్పి నిన్న కీలకమైనటువంటి నేత హరీష్ రావు తోటి దాదాపుగా 3 గంటలు కూడా కేసీఆర్ మంతనాలు జరిపినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో సై అంటే సై అంటూ ఇక సర్పంచ్ ఎన్నికలు ప్రజలు తేల్చబోతా ఉన్నారు. ఎవరి ఊహాగానాలు, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, మేమింత మాదంత పొడుగు మాదింత పొడుగు అని చెప్పి చెప్పుకున్నటువంటి నాయకులందరికీ కూడా మరి ఒకసారి సమాధానం చెప్పడానికి ప్రజలకి అవకాశం వచ్చింది. జూన్ 2nd వీక్ ఆర్ 3rd వీక్ లో కానీ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ జూలై 1st వీక్ లోపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జూన్ 2వ తారీఖు తర్వాత ఏ రోజైనా ఏ క్షణమైనా సరే మరి ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీకి మినహాయించి ప్రతి ఊర్లో ఇక ఊరు పంచాయతీ, పల్లె పంచాయతీ ప్రారంభం కాబోతా ఉన్నది.
ఎట్లా మరి సామాజికంగా ఎక్కువ సీట్లు ఇవ్వబోతా ఉన్నారా? బీసీకి 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా ఇవ్వదా? ఒకవేళ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా మనం కూడా ఎలా చేయాలి అనేటటువంటి ఆలోచన ఇప్పటికే మొత్తం కూడా అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు ఊళ్ళల్లో ప్రారంభమైపోతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు మళ్ళొకసారి డిసైడ్ చేయబోతా ఉన్నారు. మళ్ళొకసారి ప్రజలకు అవకాశం వచ్చింది. మరొకసారి ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవకాశం వచ్చింది. సందర్భం ఆసన్నమైంది. ఎవరికి ఎక్కువ సర్పంచ్ స్థానాలు కట్టబెట్టబోతా ఉన్నారు, ఎవరికి ఎక్కువ ఓట్లు కట్టబెట్టబోతా ఉన్నారు అనేది ఈ సర్పంచ్ ఎన్నిక చాలా కీలకంగా మారబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పేటటువంటి మరో ఎన్నిక మనం జూన్ లో చూడబోతా ఉన్నాం. సో వీటికి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రానికి సై అంటే సై అని చెప్పి ముందుకెళ్తా ఉన్నాయట. ప్రజలు ఎవరికి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు, దాదాపుగా మళ్ళొక వచ్చే 3 ఏళ్ల వరకు ఎవరిని మాట్లాడనీయకుండా చేయబోతా ఉన్నారు అనేటటువంటి ఒక తీర్పు మాత్రం ఈ ఎన్నికలలో కీలకంగా ఈ ఎన్నికల తీర్పు మారబోతా ఉన్నది.